చిత్తూరు జిల్లా పలమనేరులో ఎస్ఐ లోకేష్ మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విద్యానగర్ పాఠశాల ఆవరణలో 10 సెంట్ల భూమిని అధికార పార్టీ నాయకులు కబ్జా చేశారంటూ వైసీపీ పరిశీలించింది. సమాచారం అందుకున్న ఎస్ఐ లోకేష్ ఘటనా స్థలానికి వచ్చారు. దీంతో ఎస్ఐ లోకేష్ వెంకట్ గౌడ్ మధ్య గొడవ జరిగింది. ఎస్ఐని పరుష పదజాలంతో దూషించారు వైసీపీ నేత. చదువుకొని వచ్చిన మేము కూడాను ఏది పడితే మాట్లాడదు. స్థలం గురించి మాట్లాడండి, అది బాగుంటుంది దాని గురించి. అంతేగాని పోలీసు గురించి అంటే మేము ఏం చేసినా అమ్మిచ్చిండేది ఆయన మాకు తెలియదు. తప్పుడు కోతలని కూర్చునేది మీరు. తప్పుడు నేను పోను పోలీసు వాళ్ళ మీదంటే పోము. డిపార్ట్మెంట్ మా ఇంట్లో కూడా నేను అమ్మేసినా. వదిలేమని చెప్పినది మీ వాడు, వదిలేమని చెప్పినది. ఈ తీవ్ర వాగ్వాదానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. ఎస్ఐ లోకేష్ అలాగే మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఈరోజు పలమనేరులో అంటే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వెంకట గౌడకు అలాగే స్థానిక ఎస్ఐ లోకేష్ కు మధ్య కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానిక పలమనేరులోని విద్యానగర్ పాఠశాల ఆవరణలో అక్కడ మంచినీటి ట్యాంకు నిర్మించడం జరిగింది. అయితే దాని ఆవరణలోనే 10 సెంట్ల భూమిలో వైసీపీ స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి సంబంధించి అనుచరులు ఆక్రమణ చేశారంటూ కూడా అక్కడికి వెంకటగౌడ్తో పాటు ఇతర వైసీపీ నాయకులు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ మేరకు వాళ్ళు ఆ స్థలాన్ని పరిశీలన చేస్తున్న సమయంలోనే అక్కడే స్థానిక ఎస్ఐ లోకేష్ ఇతర పోలీసులు రావడం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఇరు వర్గాల మధ్య కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటు ఒక దశలో అసహనానికి లోనే వెంకటగౌడ అనే ఎస్ఐ పైన ఆయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఒక దశలో నువ్వెవట్రా అంటూ కూడా అక్కడే ఉన్న ఎస్ఐను దూషించడం జరిగింది. అలాగే ఎస్ఐ కూడా ఏకవచనంతో ఆయన్ని సంబోధించిన పరిస్థితి అయితే ఉంది. ఇరువురు కూడా వాగ్వాదానికి దిగడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తకర వాతావరణం అయితే నెలకొంది. ఆ తర్వాత కూడా అక్కడ నుంచి వైసీపీ నేతలు వెళ్లిపోవడం కూడా జరిగింది. అయితే ఒక ఎస్ఐ పైన ఈ విధంగా ఆయన చేసిన వ్యాఖ్యల పైన పోలీసు శాఖ కూడా సీరియస్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మేరకు ఆయన పైన కేసు కూడా నమోదు చేస్తున్నట్లుగా కూడా సమాచారం వస్తుంది. మొత్తం మీద గతంలోనూ కూడా ఈ లోకేష్ ఎస్ఐకి అలాగే వెంకటగౌడ్ సంబంధించి కూడా గతంలో కూడా ఇరువురు మధ్య విభేదాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద మరోసారి ఇక్కడ స్థల వివాదానికి సంబంధించి ఇరువురు పరస్పరం అక్కడికి రావడంతో మరోసారి ఒకరికొకరు వాగ్వాదాన్ని దిగడం, అక్కడ పరిస్థితి ఉద్రిక్త పరిస్థితి అక్కడ చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఏర్పడింది.